నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఎంపీ విజయసాయిరెడ్డి బెదిరింపులు మామూలుగా లేవు. అంటే సీఎం చంద్రబాబు మీదే బెదిరింపులు చేస్తున్నాడు. అయితే దీనికి కౌంటర్గా బుద్ధ వెంకన్న ధ్వజమెత్తారు. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మాణిక్రావు గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మాణిక్రావు గారు. నమస్తే శాలిని గారు. ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబు మీదే బెదిరిస్తున్నాడు. దీని మీద మీ స్పందన ఏంటి? రైట్ శాలిని గారు, ఇప్పుడు మనం చూసుకుంటే కనుక విజయసాయిరెడ్డి రీసెంట్గా ఆయన చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైనటువంటి చర్చనీయాంశమైనాయి. ఎందుకు అంటే విజయసాయిరెడ్డి ఆయన వయస్సు పరిగణలోకి తీసుకోడు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏజ్ని క్రిటిసైజ్ చేస్తాడు, ఏనేదో పెద్ద ఎంగేజ్ అయినట్టు. ఆయన బ్రతికుంటే మేము ఆయన అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఈ సీనియర్ సిటిజన్ విజయసాయిరెడ్డి మాట్లాడతాడు. అంటే నిజానికి ఈ పదం నేను పలకడానికి చాలా బాధపడుతున్నా, ఆయన తప్పదు. విజయసాయిరెడ్డి ఎంత బలుపు అంటే నిజంగా విజయసాయిరెడ్డికి చాలా బలుపు ఆయనకి. ఏమయ్యా విజయసాయిరెడ్డి, నీ ఏజ్ ఎంత? నీ ఏజ్ ఎంత అంటున్నా. 70 దగ్గరలో ఉన్నావు కదా నువ్వు కూడా, అంటే ముసలాడివే కదా. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఏజ్నే క్రిటిసైజ్ చేసేంత ఆ ధైర్యం, ఆ దమ్ము ఏంటి? అసలు ఆ బలుపు ఏంటి అంటున్నాను నేను. ఏదో సినిమాలు ఉన్నట్టు ముసలాడే కానీ మహానుభావుడు. కుర్ర పిల్లడు అనుకుంటున్నావు ఏంటి నువ్వు? టీనేజ్ కుర్రాడు అనుకుంటున్నావా? పిచ్చ విషయాలు వేయకుండా చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా అనడం ఒక సీఎం. అసలు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాల మీద ఒక పోస్ట్ పెడితేనే వాళ్ళని తీసుకెళ్లి గతంలో సిఐడి పోలీసులు వికృత శాస్త్రాలకు పాల్పడి ఇబ్బంది పెట్టి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని జైల్లో పెట్టి 3rd డిగ్రీ ఉపయోగించినటువంటి దుర్మార్గ ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఏటూగా ఉన్న విజయసాయిరెడ్డి రీసెంట్గా మొన్ననే పవన్ కళ్యాణ్ గారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కోపం వస్తే ఎట్లుంటుందో తెలుసు విజయసాయిరెడ్డికి. విజయసాయిరెడ్డి, నీ అవినీతి సామ్రాజ్యాన్ని కోల్చకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నేను జనసేన కాదన్నట్టుగా ఆయన ఎక్కడ వార్నింగ్ ఇచ్చి తోలు తీస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని ప్రసన్నం చేస్తున్నారు. ఓకే, గుడ్. కానీ చంద్రబాబు నాయుడు గారిని కూడా నువ్వు అత్యంత గౌరవించాల్సిన బాధ్యత నీకు లేదంటావా? అంటే ఆయన నువ్వు ఏజ్ని క్రిటిసైజ్ చేస్తావు. అసలు ఆయన ఏజ్ని క్రిటిసైజ్ చేయడానికి ఈయన అసలు చేయొచ్చు? ఒక సీఎం గారు అట్లా అనొచ్చు? విధానాల మీద నిజంగా ప్రభుత్వం లోపాలు ఉంటే రేజ్ చేయండి ప్రతిపక్ష పార్టీగా. అంటే జగన్మోహన్ రెడ్డికి వెన్నుపొడి పొడుస్తాననే వార్తలు వస్తున్నాయండి. అంటే జనసేనలో చేరాలని నువ్వు ప్లాన్ చేసుకుంటున్నావా? ఐ థింక్ నేను అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు కూడా నీలాంటి సూట్ కేసు కంపెనీలో డాన్ని, ఒక దుర్మార్గుణ్ణి ఆయనే తీసుకునే పరిస్థితి అయితే లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారిని నువ్వు క్రిటిసైజ్ చేస్తున్నావే, టీడీపీ ఆగ్రహానికి గురవుతావు. అందుకే బుద్ధ వెంకన్న గారు మాజీ ఎమ్మెల్సీ ఆయన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారనమాట. ఒక్కసారి మనం ఆ కంటెంట్లోకి వెళ్తే, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఆయన బుద్ధ వెంకన్న గారు అన్నారు. ఎందుకన్నారు? విజయసాయిరెడ్డి అంటాడు అంటే బెదిరింపు ధోరణి, మేము మళ్ళా గెలుస్తాం, మీ అంతు చూస్తాం అన్నట్టుగా. అంటే నువ్వు మనిషివి కదా, మృగానివా అంతు చూడడానికి? అంటే లేడి పిల్ల మీద క్రూర మృగాలు అడవిలో వేటాడుతాయి చూసారా, చిరుత పులులు, సింహాలు, ఆ టైపా మీరు? నువ్వు మనిషివే, నీకు రక్తమాంసాలు ఉంటే నీకు ఒకే గుండె ఉంది విజయసాయిరెడ్డి. నీకు అధికారం లేకపోయినా ఆ బలుపు మాటలు చూస్తుంటే చాలా జుగుప్సాకరంగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే అందుకే ఆయన బుద్ధ వెంకన్న గారు పార్టీ కోసం ఎంత దూరమైన వెళ్ళే వ్యక్తి అండి. అందుకే విజయసాయిరెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకో, నోరు అదుపులో పెట్టుకోమని చెప్పేసి ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మన కంటెంట్లోకి వెళ్తే, అతని వ్యాఖ్యలకు వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి పోలీస్ కమిషనర్, ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఎస్వి రాజశేఖర బాబుకు ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. సో దీని మీద న్యాయబద్ధంగా పోరాటం చేసే ప్రయత్నం చేస్తున్నారండి. అంటే టీడీపీలో ఉన్నటువంటి డిసిప్లిన్ ఏంటంటే, వీళ్ళలాగా మానవత్వం తలదించుకునే విధంగా హత్య రాజకీయాలు చేయకుండా ఒక లీగల్గా వెళ్ళేటువంటి ఒక మంచి డిసిప్లిన్ అనేది ఉంది. ఆ మంచితనాన్ని అలుసుగా తీసుకొని విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు, సీఎం జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు, విచ్చలుడికి జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు అంతకుముందు మొన్న, పోలీస్ అధికారులను, దాదాపు ఐపీఎస్ అధికారులని వాళ్ళు ఎంతో కష్టపడి సాధించుంటారు ఆ జాబ్లు, వాళ్ళని అంటాడు, ఏ పోలీస్ అధికారిని విడిచిపెట్టాం, 7 సముద్రాలు దాటినా వెంటాడు, నువ్వేమన్నా క్రూర మృగానివా వెంటాడడానికి? నిన్ను ప్రజలు ఇప్పుడు 11 సీట్లు పరిమితం చేశారు, నిన్ను వదిలిపెడతారా ఈసారైనా? అసలు రాజకీయ భవిష్యత్తు ఉందా నీకు? గతంలో నువ్వు చేసిన దుర్మార్గాలు జీవితాంతం ఆంధ్ర ప్రజల్ని వెంటాడుతున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి నువ్వు మళ్ళా గెలవు, అంతే, గెలిచే అవకాశం లేదు.
ఒక దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఒక కొడాలి నాని, ఒక విజయసాయి రెడ్డి, నీ మనుషులు, నీ అనుచరులు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారండి. అంటే పరివర్తన రాకపోగా ప్రగల్భాలు పలుకుతుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది, కానీ లేట్ అవుతుంది. నేను చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ దుర్మార్గులు మీ మీదనే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే దయచేసి సీఎం గారు ఇలాంటి దుర్మార్గులు ఉండాల్సిన జైల్లో, సొసైటీలో కాదు. ఇలాగ రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించి ప్రజల్ని ఖచ్చితంగా రాంగ్ డైవర్షన్ చేసి శాంతి సమాధానం లేకుండా అలజడి సృష్టించి మీ ప్రభుత్వం మీద బురద జల్లి వ్యక్తుల్ని మీరు ఉపేక్షించొద్దు అని నేనే సీఎం గారికి చెప్పదలుచుకున్నా. ఎస్, అవును శాలిని గారు. ఎందుకనంటే అసలు ఎంత బలుపు, ఎంత అహంకారం అండి. అంటే సీఎం గారిని బ్రతుకుంటే అంటావు నువ్వు, అంటే నువ్వు పోతావు ముందు, ఎవరో తెలుసు ఆ విషయం. ఇప్పుడు ఇతను ఏమైనా గ్యారంటీ ఉందా? చావుకు చిన్న పెద్ద ఉంటుందా? లేదు. విజయసాయి రెడ్డి డబ్బున్న మతంతో మాట్లాడొద్దు. మనిషికి కావాల్సిన ఎన్ని కోట్లు ఉన్నా అలెగ్జాండర్ లాంటి మహా చక్రవర్తే 2 చేతులు బయట పెట్టి నన్ను పాడే తీసుకెళ్ళండి అని చెప్పారు. ఎందుకంటే సామ్రాజ్యాన్ని జయించిన ఎంతోమంది రాణులు, ఉపపత్నులు, కోటాను కోట్లు వజ్ర వైడూర్యాలు సంపాదించిన నేను ఈరోజు అన్ని విడిచిపెట్టి లోన్లోకి వెళ్ళిపోతున్నాను, ఏమి ఒక్క సింగిల్ రూపీ కూడా తీసుకెళ్ళలేమని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చాడు. విజయసాయి రెడ్డి, నీకు నాకు కావాల్సింది 6 అడుగుల స్థలమే, నువ్వేం కట్టకపోవు. నువ్వు వైట్ అండ్ వైట్ వేస్తావు, ఒకసారి ఏదో పెద్ద మనిషిలాగా ఉంటావు, వైట్ హెయిర్ ఉంటుంది, అంటే సీనియర్ సిటిజన్వి, 70 ఏళ్ళ ముసలోడివి నువ్వు చంద్రబాబు నాయుడు గారి ఏజ్ని క్రిటిసైజ్ చేస్తావు. హౌ డేర్ యూ విజయసాయి రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పేసి నీకు చాలా చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాను నేను. ఎంత బలుపు నీకు అసలు. ఆ బలుపు తగ్గడానికి ప్రజలు తీర్పిచ్చి నువ్వు చాలేదా? అంటే నెక్స్ట్ ఇంకా 0 కావాలి కదా. ఈ లోపల నువ్వు కర్ర పట్టుకుని నడుస్తావు, నువ్వు బాగా పండు ముసలైపోతావు. చంద్రబాబు నాయుడు గారు 72, 73 ఏళ్ళ కుర్రోడని చెప్పొచ్చు. కింద కూర్చొని భోజనం చేశాడు ఆయన, విద్యార్థులతోటి, పేరెంట్స్ తోటి కూర్చొని. ఆయన ఒక పక్క కుమారుడు, ఒక పక్క ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు, ఒక పక్క ఆయన తాడు పట్టుకొని ఒక స్ట్రెంగ్త్, అంటే యువతకే గూస్ బంప్స్ వచ్చే విధంగా వాళ్ళ పరిపాలన కానీ వాళ్ళ యాక్టివిటీస్ కానీ ఉన్నాయి. నీ యాక్టివిటీస్ ఏంది? ఈ విషయాన్ని చెప్పటమా? బ్రతుకుంటే అరెస్ట్ చేస్తావా? నిన్ను ఇప్పుడు బొక్కలు వేస్తే అరెస్ట్ లాగి అంకుశంలో రామిరెడ్డి అని ఒక విలన్ ఉంటాడు, ఆ టైపులో విజయసాయి రెడ్డిని తీసుకెళ్ళి బొక్కలేసి ఊచర్లకి పెట్టించే విధంగా కడ్రారి మీద నిన్ను తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా. విజయసాయి రెడ్డి, అందుకే ఎమ్మెల్సీ గారు బుద్ధ వెంకన్న గారు ఏమన్నారంటే, ఈ దుర్మార్గమైన వ్యాఖ్యలకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. విజయసాయి రెడ్డి నోరు అదుపులో పెట్టుకో, కఠిన చర్యలు తీసుకోవాలని ఎవరైతే ఆ ఎన్టీఆర్ జిల్లా కమిషనర్, పోలీస్ కమిషనర్ ఉన్నారో ఆయన రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేయడం జరిగింది. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఏం మాట్లాడారు? ఆ కాకినాడ పోర్టు కేవీ రావు దగ్గర జగన్మోహన్ రెడ్డి బలవంతంగా లాక్కున్నది వాస్తవం కాదా అన్నారు. తర్వాత ఏమన్నారంటే, దీనిపై ప్రశ్నిస్తే జైలుకి పంపుతానని బెదిరించడం ఏంటి? ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై ఇలా బెదిరింపులకు పాల్పడవచ్చా అని బుద్ధ వెంకన్న గారు ప్రశ్నించారు. ఆయన ఎంత పద్ధతికి ప్రశ్నించారు? మీలాగా బ్రతికుంటే జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డిని కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ వెళ్తాం, లేకపోతే లాక్కొని వెళ్తాం, ఇలా చెప్పలేదే. నిజానికి మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న గారు హార్డ్ కోర్ కార్యకర్త. అవసరమైతే పార్టీ కోసం ప్రాణాలు సైతం ఆ రోజు పణంగా పెట్టి మాచర్లో వెళ్ళి ఆయన తీవ్రంగా గాయపడ్డారు, త్రుటిలో ప్రాణాలు కోల్పోయాయి. ఈ దుర్మార్గులు నన్ను కూడా ఆ రోజు చంపాలనుకున్నారు, ఆ రోజు కూడా నన్ను కూడా అంతమొందించాలనుకున్నారు. నిజానికి నా పర్సనల్ జీవితంలో కూడా ఈ దుర్మార్గులు క్షణాలు నన్ను ముక్కలు నరకాలనుకున్నారు. నిజానికి నన్ను ఈ దుర్మార్గుల చావును దగ్గరుండి చూశాను నేను. ఇలాంటి నేరస్తులు, ఇలాంటి దుర్మార్గులు, ఉగ్రవాదులు, నరహంతకులు రాజకీయాల్లో ఉంటే ఏ వ్యక్తికి కూడా ప్రాణానికి రక్షణ ఉండదండి. విజయసాయి రెడ్డి మరొకసారి చెబుతున్నా, ఇలాంటి వ్యాఖ్యలను మాట్లాడితే కూటమి ప్రభుత్వం నీ తోలు తీసి కింద కూర్చోబెట్టి నిన్ను బొక్కలు వేయడానికి క్షణం చాలు. చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని కూడా సీరియస్ తీసుకొని ఈ ముసలి కసాయి విజయసాయి రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇమ్మీడియట్గా ఆ దుర్మార్గుడిని బొక్కలు వేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇది శాలిని గారు, ఇలాంటి దుర్మార్గులు కనుక ప్రజల్లో ఉంటే చాలా ప్రమాదకరం అనేది నా అభిప్రాయం. ఓకే, చూశారు కదండి, ఇది ఇవాళ వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.